హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు నేను ఒక థర్డ్ పర్సన్ గురించి చెప్తానండి. ఆ థర్డ్ పర్సన్ గురించి ఏమిళ్తుందో ఆ మూడో వ్యక్తి గురించి నేను చెప్తానండి. పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్పిన వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, లేకపోతే ఏమైనా కామెంట్ చేయండి. ఓకేనండి. నేను మీ మౌనికని. నేను జనరల్గా చెప్పేవన్నీ మన ఫ్యామిలీ గురించి. నేను చాలా మట్టుకు నాకు ఫ్యామిలీ గురించి వెళ్తుందండి, థర్డ్ పర్సన్ గురించి. ఈరోజు ఆ థర్డ్ పర్సన్ గురించి ఏం వెళ్తుందో ఒకసారి మనం చూద్దాం. ఓకేనండి. నేను మీ మౌనికని. మర్చిపోకండి, పూర్తిగా చూసిన తర్వాత మీకు దీంట్లో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనండి. ఇక ఈరోజు నాకు కొంచెం గొంతు చిన్నగా వస్తుందంటే నాకు కొంచెం ఫీవర్ ఉందండి. చాలా ఫీవర్ వచ్చేసింది. దాంట్లో జలుబు అవన్నీ తలుక్కున్నాయి. అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. సారీ, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు ఎవరి గురించి వెళ్తా చూద్దాం. థర్డ్ పార్టీ గురించి. ఓం నమః శివాయ. కార్డ్స్ పెట్టి చూడాలి, ఇలానే చెప్తానండి. ఒక అబ్బాయి చాలా మట్టుకైతే చాలా కష్టపడుతున్నాడు. అంటే ఆ అబ్బాయి ఒక ఏమంటారంటే చేపలు పట్టే అబ్బాయి. ఎందుకంటే ఒక చెరువు దాటియాలంటే ఒక 10 రూపాయల కోసము ఆ చెరువు దాటాలంటే అంటే మధ్యలో ఒకటి ఏమొస్తుందంటే వాళ్ళకి ఊరు బయటకి సిటీకి వెళ్ళాలంటే వాళ్ళ ఊరు దాటుకొని వెళ్ళాలంటే ఒక చెరువు దాటాలి. అలాంటిది ఆ అబ్బాయి ఒక 10 రూపాయల కోసం ఆ సముద్రం దాటిస్తాడు. అంత కష్టపోతండి ఆ బాబు. కానీ బాబుది ఎటు వస్తుందో చూద్దాం. బాబుది రాత ఎటు తిరిగి ఎటు వస్తుందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారంటే, నువ్వు ఎన్ని రోజులు ఈ కష్టం చేస్తావు నాయన, నువ్వు చదువుకో, నువ్వు చేసినావు, మన ఊరు బాగుపడాలని చెప్పేసి నువ్వు చాలా తొందరపడుతున్నావు. నువ్వు సిటీకి వెళ్ళి నువ్వు ఎక్కడైనా జాబ్ చూసుకోవచ్చు కదా, వేరే దేశాలకు వెళ్ళి. ఎందుకు ఇక్కడే ఉండి నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఎందుకోసం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారు. వాళ్ళ తల్లి అడుగుతుంది, వాళ్ళ అమ్మమ్మ గారు అడుగుతుంది. లేదమ్మా, నాకు బయటకు వెళ్ళి అక్కడ పని చేసే కన్నా ఇక్కడ ఉండి మనోళ్ళకి సేవ చేసుకునేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనకి ఏం తక్కువ లేదమ్మా, మనకు అంతా ఉంది కదా. నేను ఇక్కడ ఉండి ఇంతకుముందు బయట దేశాలలో నన్ను చదివించారు. నాకు మన ఊరి వాతావరణం ఏందనేది నాకు తెలియదు. నేను ఇక్కడ వచ్చి 2-3 రోజులు ఉన్నాను. ఇప్పుడు 1-2 నెలలు అవుతుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మనుషులను చూస్తే వీళ్ళకి సేవలు చేయాలనిపిస్తుందమ్మా. నేను ఏదో ఒక పని చేస్తాను, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకుండ్రి అని అంటే, సరే బాబు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అని చెప్పేసి ఆ తల్లి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారు. థ్యాంక్స్ మా అని చెప్పేశాడు. వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు, వాళ్ళ ఫ్రెండ్కి చాలా ఏం ఆలోచిస్తాడంటే, మా ఫ్రెండ్ బాగా ఇతర దేశాలలో చదువుకొని వచ్చి చాలా డబ్బు ఉంది, అంతా పలుకుబడి అంతా ఉంది, వాడికి ఏమీ తక్కువ లేదు, ఎందుకు ఊరు చివరన చెరువు దాటిస్తున్నాడు ఒక 10 రూపాయల గురించి, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాడు? నాకు కూడా డబ్బు ఉంది కదా, ఈ చేతిలో చాలా డబ్బు ఉంది, నేను కూడా చేయొచ్చు కదా, మరి వీడు ఎందుకు ఇట్లా ప్రయత్నం చేస్తున్నాడు అని ఆలోచిస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ మీద. ఈ ఆలోచన వెనకాల ఒకటి ఉందని అతనికి తెలియదు, అబ్బాయికి తెలియదు. సరే, నా ఫ్రెండ్ అనేది నేను తెలుసుకుంటాను అని ఆలోచిస్తున్నాడు, దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. నా ఫ్రెండ్ అంతా చదువుకున్న తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నాడు సేవలని చెప్పేసి అనుకుంటాడు. ఇక అయితే ఇక్కడ వాళ్ళ తల్లిగారు ఏమంటుందంటే,
ఏమండి, మన బాబు ఇంతగానం చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత మన బాబును మనం ఇతర దేశాలలో చదివిపించాము. మనకు ఒకానొక బాబు అని చెప్పేసి చాలా చదివిపించాము. కానీ మనం చిన్న విలేజ్లో ఉన్నాము. మనము ఒక ఊరికి వెళ్ళాలంటే మనము సముద్రం దాటుకొని వెళ్ళాలి. అది మన బాబు చేస్తున్నాడు. చేపలు పట్టే వాళ్ళతోటి అంటే బెస్త వాళ్ళు అన్నమాట. అయితే వాళ్ళతోనే మన బాబు పని చేస్తున్నాడు. 10 రూపాయల కోసం వెయిట్ దాటిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. అసలుకి బాబుకి దీంట్లో ఆనందం ఏముందో తెలియడం లేదండి అంటే అలా భర్త చెప్తాడు. మన అబ్బాయి ఇతర దేశాల్లో అన్నీ చూసేసి వచ్చేసాడు. అక్కడ ఏందంటే మనుషులు ఎలాగుంటారో అంతా చూసేసి వచ్చాడు. కానీ ఇక్కడ మనుషులను చూసిన తర్వాత మన బాబుకి ఎలానో మన ఊరు వాళ్ళకే కదా సేవలు చేస్తున్నాడు. చెయ్యని మన బాబుకి ఏది దోస్తే మనం అదే చేద్దాం, సరేనా? నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోకు. నీ కొడుకు చేసేది చాలా మంచి పనే కదా, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, లేదండి మన అబ్బాయి ఇంత చదువుకొని ఇలా చేస్తున్నంటే, నువ్వు కూడా ఇదే ఊర్లో పుట్టావు కదా, నీకు తెలియదా? ఇంకా నీ ఆలోచన నీ కొడుకుకి వచ్చింది, మనకు రాని ఆలోచన మన కొడుకుకి వచ్చింది. మనం ఎంతో సంతోషం పడాలి. ఊరి వాళ్ళంతా మనల్ని మెచ్చుకుంటున్నారు, అర్థమైందా అని అంటే, సరేనండి నేను మీ మాట వింటాను అని చెప్పేసింది. అలా భార్యకి సమాధానం చెప్పేస్తాడు. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక ఆలోచించాడు, ఏం చేస్తే బాగుంటుంది, ఏంది విధానం అని చెప్పేసి ఇక్కడ పెడతానండి. కార్స్ చేతిని వస్తుంది. అయితే ఏం చెప్తానంటే, సరే మా బాబుకు ఆలోచన ఏముందో నేను పూర్తిగా తెలుసుకుంటాను. అయితే మా బాబుకు మనసులో ఏమన్నా ఉన్నదా లేదా అనే ఆలోచన చేస్తున్నాడు. మా బాబు ఆలోచన ఏంది, ఎటు ఎటు మలుపు తిరుపుతాడు, ఎందుకని ఇలా చేస్తున్నా అంటే, ఇంకా బయట అందరు వేటకి వెళ్తారు కదండి, అక్కడ అడుగుతున్నారు చాలామంది, ఏంటి మీ బాబుని చాలా ఇతర దేశాలలో చదివిపించేసి 10 రూపాయల కోసం వెయిట్ దాటిపిస్తున్నారు, తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నా కొడుకుకు చాలా ఇష్టం అలా సేవలు చేయడానికి, అందుకే నా కొడుకు వెయిట్ దాటిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. మీకేం అర్థమవుతుంది అని అన్నాడు. ఇన్ని రోజులు మనం ఈ ఊర్లో ఉన్నాము, మనం ఒక్కళ్ళకన్నా ఒక హెల్ప్ చేసామా? మన దారి మనకి అడ్డదారి దొరికిందని చెప్పేసి మనకు అన్ని విధాలుగా ఉన్నామని చెప్పేసి మనం వెళ్ళాము. కానీ మనకన్నా పేదవాళ్ళు అయితే ఆ వెయిట్ దాటడానికి ఎంత కష్టపడుతున్నారో. ఇప్పుడు నా కొడుకు సముద్రం దాటిస్తున్నాడు, అక్కడ దాటించి 10 రూపాయల కోసం పని చేస్తున్నాడు. ఆహా, నీ కొడుకు చాలా గొప్పవాడు, అంత ఇతర దేశాలలో చదువుకొని వచ్చి ఇంత సేవ చేస్తున్నట్టే నీ కొడుకు ఏదో పెద్ద ఆలోచన మీదనే ఉన్నాడు. కానీ మీరు మాత్రం మీకు ఈ ఊర్లో ఉన్న పలుకుబడి ఇంత పెద్ద, మీకు చాలా పెద్ద గౌరవంగా ఉన్నారు మీరు. మీ కొడుకు వల్ల మాకు ఏదో మంచి జరుగుతుంది అనిపిస్తుంది అయ్యా అని అంటే, సరే మంచి జరిగితే అందరికీ సంతోషమే కదా, సరే ఇంకెందుకు ఆలోచన చేయడం, నడువుండ్రి మనం వేటకి వెళ్దామని చెప్పేసి వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడండి. చూసారా? అంటే కొన్ని నిజాలు కూడా ఉంటాయి కదండి, చదువుకొని వచ్చాను నేను ఎందుకు ఇలా చేయాలని. ఈ ఒక్కరోజు వాళ్ళ తాతయ్య ఆలోచన చేస్తున్నాడు. వాళ్ళ తాతయ్యకు కూడా అదే పరిస్థితి వచ్చింది. నైట్ అయిపోయింది, చాలా నైట్ అయిపోయింది. అయ్యో నేను ఇప్పుడు ఈ వేరు దాటేది ఎలాగా, నేను ఇప్పుడు ఎలా, నాకు ఇక్కడ ఏమీ వస్తలేదు, నేను ఇక్కడే ఉండిపోవాలన్నా, ఇంకా చీకటి అయితే చలి ఎక్కువైతుంది, ఇంకా నేను ఇక్కడ ఇబ్బందులు పడవలసి వస్తుంది, నేను ఇప్పుడు ఈ వేరు ఎలా దాటాలి, నాకు ఇక్కడ ఏమీ కనస్తలేదు, నేను ఊరికి ఎలా చేరుకోవాలి అని చెప్పి తకమకలాడి అక్కడ ఆలోచన చేసి నిలబడుతున్నాడు. ఆ టైంకి మన్మడు వస్తుండు. వచ్చి తాతయ్య రా ఎక్కువ పడవ అని అంటాడు. అయ్యో బాబు ఇంత రాత్రిలో నువ్వు వచ్చావేంది అంటే, తాతయ్య మన ఊరికి ఇంతగానం చేశారు, మనకేమీ తక్కువ లేదు తాతయ్య, మనకేం తక్కువ ఉందని చెప్పేసి మీరు ఊరికి కొంచెం కూడా హెల్ప్ చేయలేరు. నేను టైం వచ్చినప్పుడు మీకు చెప్తాను, నా మాట కాదని చెప్పేసి మీరు ఆ ఊరికి మేలు చేస్తే నేను ఎంతో సంతోషం పడతాను. అప్పుడు మీరు అన్నట్టు నేను నా తల్లిదండ్రులకి మాట ఇచ్చినట్టు నేను ఎంత పెద్ద జాబు చేస్తాను. నేను ఇతర దేశాల్లో చదువుకొని వచ్చిన తాతయ్య, సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు, టైం వచ్చినప్పుడు చెప్తాను తాతయ్య, ఎక్కువ మన ఊరు దాటిస్తాను అని చెప్పేసి వాళ్ళ తాతయ్య నా పడవలో ఎక్కించుకొని ఆ సముద్రం దాటిస్తున్నాడు. సరే బాబు, నీకు ఇంత మంచి మనసు ఇచ్చాడు, నా కొడుకు కడుపులో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నాను, సరే బాబు వెళ్దాం పద అని చెప్పేసి వెళ్తున్నాడు.
ఈ టైంకి వాళ్ళ మనమడు రాకపోతే అక్కడే ఉంటుండే చలికి ఆ పెద్ద ఆయన. ఇంకా ఒకటి ఏంటంటే గట్టిగా ఆలోచన చేస్తున్నాడు. ఏంటి నా కొడుకు ఇంత గట్టిగా పట్టుదలతో నిలబడ్డాడు అంటే నాకేం అర్థం అవట్లేదు. అసలుకి నా కొడుకు మనసులో ఏముంది, అసలుకి మిందికి చెప్తలేడు, టైం వచ్చినప్పుడు చెప్తా అంటున్నాడు అన్న ఆలోచన చేశాడు. సరే చెప్పండి, టైం వచ్చినప్పుడు చెప్పినప్పుడు నేను వింటాను అని చెప్పేసి ఆయన చాలా కొంచెం గట్టిగా ఆలోచన చేశాడు. చాలా అంటే గట్టిగా ఆలోచన చేసేసి అక్కడ కొద్దిసేపు అంటే ఏంటి ఏ విధంగా ఎందుకు అని చెప్పి గట్టిగా ఆలోచన చేశాడు. చేసిన తర్వాత సరే నా కొడుకు చెప్పినప్పుడు నేను ఆ పనిని కాదనను, పూర్తి చేస్తానని అక్కడ ఆలోచన కొద్ది కూర్చొని ఆలోచన చేసిన తర్వాత నా కొడుకు చెప్పిన తర్వాత నేను చేస్తాను అని అన్నాడు. ఇక వాళ్ళ అమ్మగారు అంటుంది, మన బాబు ఆలోచన ఏముందండి మీకు తెలుసా అని అంటుంది. ఏంటి చెప్పు అని అంటుంది. మన బాబు ఇంత చదువుకొని వచ్చిన తర్వాత నాతో ఒక మాట చెప్పిండు, మన ఊరికి అక్కడికి ఇక్కడికి ఒక బ్రిడ్జి కట్టాలి అమ్మ, ఎందుకంటే పేదవాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు, ఆ వేరు దాటడానికి ఎంతో కష్టపడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, ఎక్కడైనా ప్రయాణం చేయడానికైనా, వాళ్ళకి జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా మనకి అందుబాటులో మనకు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏమీ లేవు. మనల్ని నమ్ముకొని ఊరు మొత్తం ఉన్నది, మనకేమీ తక్కువ లేదు మా. అందుకని నేను చెప్పిన మాట మీరు నా మాట మీరు నమ్ముతారని నేను నమ్మకంగా నీకు చెప్తున్నమ్మ, నేను నాన్నగారికి కూడా చెప్పలేదు అని వాళ్ళ అమ్మగారికి చెప్తున్నాడు. ఏంటి బాబు నీ మనసులో ఉన్న బాధ అంటే, మన ఊరికి ఒక బ్రిడ్జి కట్టియాలి, ఆ బ్రిడ్జి కట్టిస్తే ఎంత మేలు జరుగుతుందో తెలుసా అమ్మ. చాలామంది రోగాలతోని చాలామంది ఉన్నారు. స్కూల్కి వెళ్ళాలన్నా పాపలకి టైం అయిపోతుంది, చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఒక ఆసుపత్రికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద మనుషులు మన ఆ ఊరు దాటి చేన్ల కాడికి వెళ్ళి రావడానికి బాధపడుతున్నారు. అన్ని విధాలుగా బాధగా ఉంది. మన ఊరికి ఒక బ్రిడ్జి కట్టించి అక్కడ లైట్స్ కరెంట్స్ అంతా వేపిస్తే వాళ్ళు చక్కగా వచ్చి మనని చాలా మట్టుకు వాళ్ళ ఆశీర్వాదాలు మనకు అందరి ఉంటాయమ్మ. మన ఊరు వాళ్ళే, మనం ఈ ఊరికి మంచి చేద్దామని నేను అనుకుంటున్నానమ్మా. నువ్వు నాన్నగారు ఏమంటారో నాకు తెలియదు, నువ్వు నాన్నకి చెప్పు అని చెప్పిండు తల్లికి. తల్లి ఏమంటుందంటే, సరే బాబు నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుంది, మనకు చాలా ఆస్తుంది, ఈ ఊర్లో అందరికన్నా మన మాటనే గొప్ప, మన మాటకి మర్యాద చాలా ఇస్తారు, సరే మనకి ఇంత ఆస్తుంది కదా, నీ కోరికను మేము కాదు అనము. నేను మీ నాన్నగారికి నేను నైట్ వచ్చినాక నేను మీ నాన్నగారితో మాట్లాడతాను, సరేనా? నువ్వు ఏం టెన్షన్లు పెట్టుకోకుండా నువ్వు తిని పడుకో, సరేనంటే సరే మమ్మీ సరే అమ్మా అని చెప్పేసి వెళ్తాడు ఆ బాబు. ఆ తల్లికి అన్నీ చెప్పేసిన తర్వాత వెళ్ళిపోతాడు. ఇక అక్కడ వాళ్ళ నాన్నగారు వచ్చేసాడు. వచ్చిన తర్వాత భార్య మెల్లిగా వస్తుంది. ఏంటి నాకు భోజనం పెట్టావా ఈరోజు అని అంటే, సరేనండి భోజనం పెడతాను, భోజనం తినండి అని అంటుంది. భోజనం తిన్న తర్వాత కూర్చుంటారు కదండి వాళ్ళు, కూర్చున్న తర్వాత అడుగుతుంది, ఏమండి మనం ఇన్ని రోజులు మనకి ఊర్లో ఎంత గౌరవం ఉంది, మనం అందరికడికి చాలా ఆస్తి ఉంది మనకి, అన్ని విధాలుగా ఈ ఊరి పెద్దలం అంటే మీ నాన్న తర్వాత నువ్వే, నీ తర్వాత ఇక నీ కొడుకు అని చెప్పింది. ఎందుకు ఈ మాట అంటున్నావు నువ్వమ్మా అని అంటాడు. అంటే లేదండి నాది ఒక చిన్న ఆశ అని అంటాడు. మనకి పోవడానికి రావడానికి ఎన్నో దారులు ఉన్నాయి, కానీ మన పేద మనుషులకి పోవడానికి రావడానికి వేటు దాటి రావాలంటే ఎంతో చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆ వాగు దాటి రావాలంటే వాళ్ళు వెళ్ళడం రావడానికి వర్షాలు పడ్డప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు చదువుకున్న పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది, చేన్ల కాడికి పోయొచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యం బాగున్న వాళ్ళకు కూడా తొందరగా ఆసుపత్రికి వెళ్దామంటే కూడా వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు. అందుకొరకే నేను ఒకటి అడుగుతానండి, మన బాబు అడిగిన విషయం నీకు చెప్తాను,
తండ్రి గారికి చెప్పండి అని చెప్పాడు. అక్కడ మనము ఆ వాగుకి ఒక చిన్నగా ఒక బ్రిడ్జి కట్టిద్దాం అని అని అన్నాడు. ఆ బ్రిడ్జి కట్టించి కొంచెం అని కరెంటు అంతా పెట్టిస్తే వాళ్ళు ఏం చక్కగా చదువుకున్న వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్తారు, పని చేసుకున్న వాళ్ళు ఏం చక్కగా పనికి వెళ్తారు, ఏదైనా సాపత్తి ఉన్న వాళ్ళు కూడా తొందరగా ఆసుపత్రికి వెళ్తారు. ఎటువంటి ఇబ్బందులు ఉండే చాలామంది చాలా రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక హెల్ప్ చేస్తే నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను మన ప్రజల గురించి అని చెప్పేసి మన బాబు అన్నాడు. అంటే అయ్యో పిచ్చిదానా, నేను ఇన్ని రోజులు ఉన్నాను కానీ నాకు ఇంత ఆలోచన రాలేదు. నేను అందరికీ మంచి చేస్తున్నా అనుకుంటున్నాను, కానీ వాళ్ళు ఇంత పడవలో ప్రయాణం చేసి ఊరు దాటుతున్నారని నేను అనుకుంటలేదు. నేను నాకు దారి దొరికిన దాంట్లో నేను వెళ్తున్నాను, కానీ వాళ్ళు వెళ్ళే దారిలో ఇంత ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోలేదు. మన బాబు 10 రూపాయల కోసం వాళ్ళని వేటి దాటిస్తున్నాడంటే ఎందుకో అనుకున్నాను, కానీ ఆ వేరు దాటే తర్వాత దాని వెనకాల ఇంత ఉందని నాకు తెలియదు. సరే మన బాబు సంతోషం కోసము మనము అక్కడ బ్రిడ్జి కట్టిస్తాం, సరేనా? నువ్వు తిన్నావా? నేను తినలేనండి ఇంకా అంటే, సరే నువ్వు తిని పడుకో, నేను పొద్దున్నే రేపు అందరితోని మాట్లాడిన తర్వాత పెద్దవాళ్ళ సమస్యలో మాట్లాడి నేను అక్కడ షురూ చేస్తాను, సరేనా? మన బాబుకి చెప్పు అని అంటాడు. చాలా సంతోషం అండి, నువ్వేడో ఒప్పుకోవా అనుకున్నా. పిచ్చిదానా, నేను ఎందుకు ఒప్పుకోను, నేను చేసేదే మన బాబు కోసం, సరేనా? నేను బాబు మాట ఎప్పుడు కాదను అని చెప్పేసి ఇక రాత్రి చెప్పేసి పొద్దుననే పెద్ద మనుషులతో మాట్లాడతానని చెప్పేశాడండి. ఇక పొద్దున వెళ్ళిన తర్వాత కొంతమంది ఇక ఏం చెప్తున్నాడంటే, ఇక కొంతమంది వడ్డీ వ్యాపారానికి వచ్చిన వాళ్ళకి అంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంచెం మాట వినబడ్డది. ఏంటి అని అంటే ప్రజలకి ఇట్లా పక్క వాళ్ళకి వినబడితే మాట్లాడుకుంటారు కదండి అలా. అంటే అక్కడ ఒక ఏమంటారండి, వడ్డీ వ్యాపారం చేసుకున్న వాళ్ళు అంటున్నారు, ఏంటయ్యా ఇంతగానో వడ్డీ తీసుకుంటున్నాను అసలుకి మా ఊర్లో అంటే, మీ ఊరికి రావాలంటే చాలా కష్టము, ఇంకా మీ ఊరు దాటి నేను వేరు దాటి వచ్చినందుకు నాకు ఇంత పూర్తి ఉండద్దా ఫలితము, నేను మీకు పుణ్యానికి ఇవ్వాలా అని అంటే వాళ్ళు అంటున్నారు, మా బాబుగారు కొడుకు అమెరికాలో చదువుకున్నాడు, ఇప్పుడు మాకు అన్నీ మంచిగా జరుగుతాయి, అప్పుడు నీ వడ్డీ వ్యాపారం ఎలా ఉంటుందో మేము చూస్తాము, సరే ఇప్పటికి ఇవి ఇవ్వండి అంటే, ఏం చేస్తాడంటే చేసినాక నీకు తెలుస్తుంది అని చెప్పేసి ఆ వడ్డీ పెట్టుకున్న వానికి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఊర్లో తెలిసిపోయింది అక్కడ బ్రిడ్జి కట్టిస్తున్నారని, అందుకే వాళ్ళకి అంత ధైర్యం. అక్కడ నుండి అవే దాటుకొని వస్తున్నాను కాబట్టి నేను తక్కువ వడ్డీ, ఎందుకంటే కరెక్ట్గా ఇస్తలేడు వాళ్ళకి. నగలు ఏవైనా తాకడ పెట్టుకుంటే సగంలో సగం ఇస్తున్నాడు అనమాట. నేను అక్కడ నుండి అంత దూరం వచ్చినానని ఇంకా వాళ్ళు సమాధానం చెప్తున్నారు, సరే ఎన్ని రోజులు, ఇంకా కొద్ది రోజులు ఎన్ని టైం కూడా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజలకు అంత ధైర్యం వచ్చేస్తుంది అనమాట. ఇక అక్కడ ఏమంటారు, ఒక అమ్మాయి ఏమంటది, ఏంటి ఇదంతా నాకు అర్థం అవ్వట్లేదు అని వేరే రకంగా అమ్మాయి ఆలోచిస్తుంది. వాళ్ళ తండ్రి గారు మాత్రం చాలా ఈగో పర్సెంట్, అంటే ఈగో అంటే చాలా అహంకారమైనడు. అంటే ఊర్లో కొద్దిగా వీళ్ళ నాన్నకి చాలా పలుకుబడి బాగుంది, ఆయనకి తక్కువ ఉంటుంది. అతను ఏమంటాడంటే, కొడుకు బయట దేశంలో చదువుకొని వచ్చిందని చెప్పేసి కొడుకు మాటను కాదని చెప్పేసి ఈ సముద్రం ఎలా దాటిపిస్తాడో నేను చూస్తాను. ఇన్ని రోజులు నా వ్యాపారం అంటే ఈయనకు పడవలు అన్నీ ఉంటాయండి, అంటే దాని మీదనే వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు అనమాట. 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీతోనే అంటే వేరు దాటేయడానికి, సముద్రం దాటేయడానికి, మీరు ఏమంటారో నాకు తెలియదు, ఈ సముద్రం దాటేయడానికి ఊరు చివర ఈ దాటితే పక్క ఊరు వస్తుంది, ఆ ఊర్లోకి వెళ్తే ఏదైనా దొరుకుతుంది అన్నమాట. చిన్న విలేజ్ ఇక్కడ. అయితే ఇక అనుకుంటుండు, నేను నా వ్యాపారంలో దెబ్బతీయాలనుకుంటున్నాడా, ఆ బ్రిడ్జి కట్టిస్తే ఇక నేను ఏం వ్యాపారం చేసుకోవాలి, నేను నష్టపోతా కదా, ఎలా వస్తాడో నేను చూస్తాను
అని చెప్పి చెరువు కాడ చాలా గట్టిగా కూర్చొని గుణపం పట్టుకొని అటొకటి ఇటొకటి పట్టుకొని కూర్చుంటాడు. రాని ఈరోజు నేను యుద్ధం చేస్తాను, వాడిని కొడతాను, చేస్తాను, నరుకుతాను, ఎలా వచ్చి ఇక్కడ పని మొదలు పెడతాడో అని చెప్పేసి ఆ పడవల ఓనరు యజమాని నా నా పనికి నష్టం చేస్తున్నాడు. ఇంక నేనేం వ్యాపారం చేసుకోవాలి? నాకున్న పడవలు పోతే, అన్నీ పోతాయి, మనుషులు కూడా పోతాయి, నేనేం వ్యాపారం చేసుకొని బతకాలంటే ఆయన ఆలోచిస్తే ఒకప్పుడు బాగుంటుంది. వర్షం వచ్చినప్పుడు పాపం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది కదా, పిల్లలకి స్కూల్కి పోవడానికైనా, బాగాలేని వాళ్ళకైనా, దేనికైనా అని వాళ్ళు ఆలోచించారు. ఈయన నా వ్యాపారం పోతుంది, నా పడవలు పోతున్నాయి, నేను ఎలా బతికేది, నేను నష్టపోతానేమో అని చెప్పేసి గట్టి పట్టుదలతో కూర్చొని అక్కడ ఉన్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను నేను గుణపం పట్టుకొని కూర్చున్నాడు వాళ్ళిద్దరిని, తండ్రి కొడుకులను నరుకుతానని. పడవల వ్యాపారం చేస్తాయనైనా ఇక అక్కడికి ఆ బాబు బయలుదేరాడు. నమ శివాయ. ఆ బాబు బయలుదేరిన తర్వాత వెళ్ళాడు. ఏంటి నీ బాధ అన్నాను. నువ్వు చదువుకున్నట్టు ఉండు, కానీ ఎందుకు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నావు? మా కడుపు మీద ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఇతర దేశాలలో చదువుకొని వచ్చినవన్నీ అహంకారమా అనంటే, లేదు, నాకు అటువంటి అహంకారం నాకు కాడ లేదు. ఎందుకంటే మనకి అన్నీ ఉన్నాయి, ఏది లేదన్నట్టు కాదు. నువ్వు చిన్నగా ఇన్ని రోజులు నువ్వు చేసిన సహాయానికి కూడా నేను నీకు హెల్ప్ చేపిస్తాను, నీకు తగ్గట్టు నీకు ఒక వ్యాపారం చేపిస్తాను, నువ్వు అలా అనుకోకు, సరేనా? ఎందుకంటే ఈ వేరు దాటాలంటే ఒకప్పుడు వర్షం పడుతుంది, సముద్రం కొట్టుకుపోవడానికి వస్తుంది. ఇప్పుడు మన ఊరు నుండి ఈ సముద్రం దాటుకొని పోవాలంటే రోజుకు నువ్వు 10 రూపాయలు తీసుకుంటావు, 20 రూపాయలు తీసుకొని వేరు దాటిస్తావు. కరెక్ట్ టైంకి పిల్లలు స్కూల్కి అందడం లేదు. చదువుకున్న వాళ్ళకి, పనికి పోయే వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళకి, ఆరోగ్యం బాగున్న వాళ్ళకి ఎవరైనా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నువ్వు పెట్టిన 3 పడవలు దాంట్లో వచ్చేసి నువ్వు టైమింగ్ పెడతావు, ఇలా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ఊరు వాళ్ళు కదా, అందుకని నేను మా నాన్నగారిని అడిగి నేను అక్కడ బ్రిడ్జి కట్టాలనుకుంటున్నాను అంటే, నువ్వు ఎలా కడతావు? నా కడుపు మీద కొట్టినట్టు కాదా అంటే, నీకు నేను ఏదో దారి చూపెడతాను, సరేనా? మీరు పక్కకి జరగండి. మీరు జరిగిన తర్వాత ఇక్కడ నేను పూర్తిగా పని చేసిన తర్వాత మీకు నేను ఏదో ఒక సహాయం చేస్తాను అంటే, సరే బాబు, నువ్వు ఇంత మంచిగా కోరుకున్నప్పుడు నేను కూడా పక్కకు జరుగుతాను అని చెప్పేసి జరిగేశాడు. మర్యాద చెప్పేశాడు అబ్బాయి. ఆయన మర్యాద జరిగిపోయాడు. ఇక ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడు చూసినా ఎవరు కిందేయాలి, ఎవరిని పైన వేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇంకేంటి, మనం ఎన్ని రోజులు ఇక్కడ దూదల లెక్క ఉన్నాము. ఇప్పుడు మనది ఏంటంటే ఏట్లో పడిన చేప పిల్ల లెక్క కొట్టుకొని ఉండాలి. ఇన్ని రోజులు ఏదో బెదిరించుకొని చేసుకొని మనము అతని పడవలలో మనం వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం. మనకి 10 రూపాయలు తీసుకున్న మనకి అలా 2 రూపాయల మంది మనకి ఇచ్చాడు. నీళ్ళల్లో ఈత కొట్టిన చేప లెక్క మనం ఉన్నాము. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మన పరిస్థితి చేప లెక్క, నీటిలో చేప లెక్క కొట్టుకునుడు అయిపోతుంది. ఆ అబ్బాయి చాలా ఎత్తేసాడు, చాలా ఆలోచన చేశాడు. ఇప్పుడు మన బతికి మనం ఎలా ఆలోచిద్దాం? ఆ బ్రిడ్జి కట్టేటప్పుడు ఎలాగనో అలాగా మనం ఏదో ఒక చిచ్చు పెట్టాలి అని కూర్చున్నారు. కానీ అది కాదండి. ఇలా 2 రూపాయలకి రూపాయికి ఆశపడవాలి. ఇలా అంటే వాళ్ళు పడవ తీసుకెళ్ళి దాటిచ్చి తీసుకొస్తారు కదా. ఇక వాళ్ళ తండ్రి గారు, స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ, నా కొడుకు అన్న పని నేను బ్రిడ్జికి స్టార్ట్ చేస్తున్నాను, పెద్ద మనుషులలో చెప్పాను, ఈ పని మాత్రం చాలా తొందరలో స్టార్ట్ చేసేసి ఇక్కడ బ్రిడ్జి కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి ఆలోచన చేసుకుంటా నిలబడ్డాడు. నా కొడుకు కన్నయ్యని నేను సహాయం చేస్తానని చేస్తున్నాడు. ఇక అక్కడ మొత్తం పూర్తిగా దగ్గర దాకా వచ్చేసిందండి. మొత్తం పూర్తిగా కంప్లీట్గా వచ్చేసింది. ఎంత దగ్గర పూర్తిగా కంప్లీట్గా వచ్చేసిన తర్వాత అక్కడ కొంచెం నీరు ఉంది. ఈ నీరును కూడా కప్పి పెట్టేస్తే ఇంకేంటి, అందరికీ పోవడానికి రావడానికి దారి బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాడు.
ఈ నీరు ఉంచనా తీసేయనా అని ఆలోచన చేస్తున్నాడు. చిన్న బావి లెక్క ఈ నీరు ఉండనా, పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి తాగడానికి అవుతుంది, మన ఈ ఊరు చివరిలో ఉంది అని చెప్పేసి ఆ బావిని కూడా ఉంచుతాడండి చిన్నగా నీళ్ళు తాగడానికి. కొంతమంది ఏమంటారు, అదే ఇందాక అన్నాను కదండి, ఇద్దరు చీర పురుగులని. చూద్దాం ఎంత వరకు వస్తుందో. మేము గుణపాలు పట్టుకొని పోయి గొడవలు చేస్తాము, ఎలా కడతాడో ఏం చేస్తాం. ఆల్రెడీ అక్కడ బ్రిడ్జి రెడీ అయిపోయింది. ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద మనుషులు అందరూ తీసుకెళ్ళారు. మేము కత్తులు కతారులు పట్టుకొని వెళ్తాము, గొడవకని వెళ్తున్నారు వీళ్ళు. ఇక ఇక్కడ బాబు చెప్తున్నాడు, నేను ఇన్ని రోజులు ఇక్కడ వచ్చింది ఎందుకంటే నేను ఇతర దేశాలలో నేను చదువుకొని వచ్చినాను. ఇతర దేశాలలో చదువుకొని వచ్చినప్పుడు నేను అక్కడ దేశంలో చూశాను, ప్రతి ఒక్క దానికి అంత అనుకూలంగా ఉన్నది. చిన్న దారికైనా సరే, చిన్న ఒక మోటార్ సైకిల్ పోవడానికైనా సరే దారి ఎంతో అనువుగా ఉంటుంది. మనం ఎంత పల్లెటూరులో ఉన్నాము, మాకు చాలా ఆస్తుంది. మా తాత మా ముత్తాతల కాడికి చాలా ఆస్తుంది. నేను మా నాన్నగారిని మా అమ్మగారిని అడిగాను, మీకు బ్రిడ్జి కట్టియమని అడిగాను. దాన్ని నేను చేసిన పొరపాట అంటే, లేదు బాబు నువ్వు చాలా మేలు చేసావు, మీకు ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాము. కానీ ఒక కొడుకు అనేవాడు ఇలాంటి తండ్రి తల్లి తండ్రి తల్లి కడుపులో పుట్టిన ఇంత మంచి కొడుకు ఉన్నాడంటే మేము చాలా ఆశ్చర్యపోతున్నాము. ఆ దేవుడు అందరికీ నీ అసలు కొడుకుని ఇవ్వాలని ఆ దేవుని వేడుకుంటాం మేము. ఆ దేవుడు ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉండాలా శివయ్య. తండ్రి నువ్వు ఎక్కడ వీళ్ళకు పుట్టినందుకు, నువ్వు బయట చదువుకొని వచ్చిన చదువులకి నువ్వు చాలా మేలు చేసావు మాకు. మీ తల్లిదండ్రులకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అని చెప్పేసి ఆ అబ్బాయికి చాలా అందరూ నమస్కారం చేస్తున్నారు. నన్ను అంత గొప్పవాడిని చెయ్యకుండ్రి. ఈరోజు మీకు అందరికీ సంతోషమా? నాకైతే చాలా సంతోషంగా ఉన్నా, మీకు సంతోషం అంటే మాకు కూడా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అబ్బాయి కట్టించాడు అక్కడ బ్రిడ్జి. ఇంకా ఇక్కడ ఏముందంటే కొంతమంది ఇక అన్నాడు కదా ఎలా కడతారో ఎలా చేస్తారో అని. ఇక వాడు ఏం చేస్తున్నంటే, ఇక ఏంది అంత పని అయిపోయింది, ఇంకేముంది, నాకు పడుకున్న కూడా గుణపాలు కుచ్చుకున్నట్టున్నాయి, అండ్ వాళ్ళని చూస్తుంటే నాకు మీద గుణపాలు వచ్చి కుచ్చుకున్నట్టున్నాయి, నేనేమి చేయలేకపోతున్నానని నిద్రలో ఇలా ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసే బాబు ఒక ఆలోచన చేస్తున్నాడు, నేను మా తల్లిదండ్రులకి నేను ఇతర దేశాలలో చదువుకొని వచ్చినా కూడా నా తల్లిదండ్రులు నన్ను ఒక మాట అనకుండా నేను చెప్పిన పని వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని కంప్లీట్గా చేశారు, ఊరికి బాగా చేశారు. నాకు అంతే సంతోషం. ఇక నేను ఇతర దేశాలకు వెళ్ళి నేను అక్కడ జాబ్ చేసుకుంటా, ఇంకా మా ఊరిని ఇంకా డెవలప్ చేయాలి అని నేను గట్టిగా కంకణం కట్టుకున్నాను. నాకు ఇంకా ఏమీ ఆశ లేవు, మా తల్లిదండ్రుల ఆశలు ఏమున్నాయి అవి తీరుస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఈ డబ్బు వల్ల ఇంత మేలు జరుగుతుందని ఇన్ని రోజులు జనాలకు తెలియలేదు. మా తల్లిదండ్రులకు కూడా ఆశ రాలేదు. కానీ మా తల్లిదండ్రులు నేను అనుకున్నట్టు వాళ్ళు నాకు సహాయం చేశారు, నా మాట నిలబెట్టారు, నాకు అదే చాలా సంతోషం అని ఆ కొడుకు ఆలోచన చేస్తున్నాడు. ఇక నా పనులన్నీ పూర్తి అయిపోయినాయి, నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటాను, ఇంకా నాకు ఈ డబ్బు ఈ బంగారు ఇవన్నీ ఏమీ వద్దు అని ఆలోచన చేసుకుంటా కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ నాన్నగారు అంటున్నాడు, బాబు ఇంకా నీకేమన్నా ఆశ ఉందా అంటే, లేదు నాన్నగారు మీరు అన్నట్టు నేను అన్ని పనులు పూర్తి చేశాను, నా మాటను కాదని మీరు నా మాట ఏడ కాదంటారో అనుకున్నాను. నువ్వు ఇతర దేశాలలో చదివినావు కదరా, నువ్వు జాబ్ చేసి సంపాదించి కట్టేసాయి అంటారేమో నేను ఒక భయం పడ్డాను. కానీ నా మాటకి చాలా విలువిచ్చారు, ఆ రుణం మీకు ఎల్లప్పుడూ నేను తీర్చుకోలేను తండ్రి గారు. ఇక నేను అన్నయ్యని పూర్తి చేస్తారు. ఇప్పుడు పాపలు పనికి వెళ్ళే వాళ్ళు, స్కూల్ చదువుకున్న వాళ్ళు అందరూ చాలా సంతోషంగా నడుచుకుంటా వాహనాల మీద వెళ్తున్నారు, నాకు అంతే సంతోషం. ఇక నేను వెళ్ళి వస్తాను నాన్న అంటే, నువ్వు పోయి వచ్చినాక మేము మంచి అమ్మాయిని చూస్తాము, వచ్చినాక నువ్వు మా మాట మిగిలి పెళ్లి చేసుకొని నువ్వు పాపలతో సంతోషంగా ఉండని తండ్రి అంటాడు.
సరే నాన్నగారు నేను మీ మాట కాదనను అని చెప్పేసి అబ్బాయి దేశం వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళ తండ్రి గారికి అంటున్న మాట కాదన్నారు. ఇక తల్లి ఏం చేస్తుందంటే, నా కొడుకుకి మేము అన్నీ పూర్తిగా పనులు, మా కొడుకు ఏది చెప్పిండో అది మేము పూర్తిగా మా అబ్బాయి మాట కాదని చెప్పేసి మా అబ్బాయికి మేము పూర్తిగా అన్నీ చెప్పేస్తాం. మా అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు. మా అబ్బాయి వచ్చి ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో, మేము మా అబ్బాయి పిల్లలతో ఎప్పుడు ఆడుకుంటాము ఏందో తెలియడం లేదు. మాకు ఇంత ఆస్తి అంతస్తున్నా కూడా మాకు ఆలోచన రాంది. మా కొడుకు చాలా గొప్ప పని చేసిపోతున్నాడు ఊర్లో. మా బాబు త్వరలోనే రావాలని కోరుకుంటున్నా అని చెప్పేసి అక్కడ ఒక జంతువుతోని చెప్పుకొని వాళ్ళ తల్లి బాధపడుతున్నది. ఆ జంతువు ఏమంటుందంటే, మీ కొడుకు చేసిన సహాయానికి మీ కొడుకుకు చాలా చక్కటి అమ్మాయి దొరుకుతుంది, మీ కొడుకు కాపురం బాగుంటుంది, మీరు మీ కొడుకుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, మీ కొడుకు కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. కానీ ఈ కాలంలో మీరు మీ కొడుకు అన్న మాటకి మీరు గీత దాటలేరు. మీ కొడుకుకు అదే సంతోషం బాగుంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు వేరే తిరిగి అంటారు, కానీ మీ కొడుకు ఎంత సంతోషంగా వెళ్తుండమ్మా, అంత సంతోషంగా వస్తాడు. ఇక నీ మాట మీకెళ్ళన్నా రావాలని, తొందరగా రావాలి, తొందరగా వచ్చిన కొడుకు పెళ్లి చేసుకోవాలి, మేము మా మన్మల్ని చూడాలి అన్న దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను నా శివయ్యని అని చెప్పేసి ఒక జంతువుకి చెప్పుకుంటుంది. నువ్వు బాధపడకు, వస్తాడు నీ కొడుకు అని చెప్తున్నది. చూసారండి, ఇలా ఉంటుంది. ఈరోజు చెప్పింది ఇదండి. నేను అంటే ఈ రోజులలో కొడుకుకి అంత మర్యాద ఇచ్చి అంత ఉన్న వాళ్ళు కూడా తల్లి తండ్రి అంత గౌరవం ఇస్తారని ఎవరు అనుకోరండి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నీకు బయట చదువులు చదివించిందే ఎక్కువైపోయింది, మాకు ఎంత ఆస్తి ఉంటే ఏంది, మా ఆస్తి ఇది, మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మేము ఎందుకు పెడతాంరా, నీకు చదివించడం చాలా గొప్పతనం అయిపోయింది అని చెప్తారు. చదివించిందే నీకు చాలా గొప్పతనం, మేము ఎందుకు చేస్తాం ఈ పనులన్నీ అని అంటారు. కానీ ఆ కొడుకుకి ఇచ్చిన విలువ, కొడుకు మీద నమ్మకం పెట్టుకున్న విలువ వాళ్ళు చాలా మర్యాదగా పెట్టుకున్నారు. కొడుకు మాత్రం చాలా సంతోషం పడ్డాడు. నా తల్లిదండ్రులు నా మాట కాదు అనలేరు, నా తల్లిదండ్రుల మాట నేను కూడా కాదు అనను. ఆ పిల్లవాడు చిన్న విలేజ్లోకి వెళ్ళిపోయి పెద్ద అమెరికాలలో బయట దేశంలో చదువుకొని వచ్చిండు. పిల్లవాడికి ఎంతో కోట్ల ఆస్తి సంపాదించేంత తెలివి ఉంది. కానీ చిన్న విలేజ్కి చూడడానికి వచ్చినప్పుడు ఎంత హెల్ప్ చేసిపోయాడో, వాళ్ళ అమ్మ నాన్నకి ఎంత పేరు తెచ్చిపోయాడు ఆ ఊర్లో అంటే అంత పెద్ద పేరు తెచ్చిండు. అటువంటి కొడుకు ఉండాలని అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా కొడుకు మాట ఎటుడుక ఇక దేశంలో చదివేసి వచ్చిండు, నీకేంట్రా మేము డబ్బులు ఇచ్చేది చేసేది, నువ్వు పెళ్లి చేసుకొని నీ డబ్బు నువ్వు సంపాదించుకొని నువ్వు ఉండు, మా మీద ఎందుకు ఆశపడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు అని ఎవరు మాత్రం అలా అనకుండ్రి. చూడు, తండ్రి కొడుకు ఒక మాట మీద ఉంటే మనకి ఎంత గౌరవం పెరుగుతుంది, అలాగనే ఊర్లో కూడా ఎంతో పేరు వస్తుంది. ఇలాంటి తల్లిదండ్రులు కొడుకులు ఉన్నవాళ్ళంటే ఎప్పుడైనా చాలా బాగుపడతాం ఈ జనరేషన్లో. అర్థమవుతుందా? ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం డబ్బు కన్నవాడికి తండ్రి నువ్వెవరో అని చెప్తున్నారు. కానీ అలా కాకుండా ఆ అబ్బాయి వచ్చిండు అనుకున్న వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాట తీసుకున్నాడు, అన్నీ పూర్తి చేసేసాడు, మళ్ళీ దేశం వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రుల మాట కూడా కాదన్నాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని ఆరామ్స్గా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటానన్నాడు. ఇంకా వాళ్ళు ఏమంటారు, మాకు కావాల్సింది అదే, మా కొడుకుకి పెళ్ళి అయినాక మా మన్మనాన్నలతో ఆడుకుంటే హ్యాపీగా ఉంటామని అనుకున్నారు కదండి. ఒక కొడుకుని బయట దేశంలో చదివించినా కూడా, సంపాదన ఉన్నా కూడా, నీ సంపాదన ఎందుకు పెడతలేవురా, మా సంపాదన ఎందుకు అడుగుతలేవురా అని అడగకుండా ఆ బాబుకి హెల్ప్ చేస్తారు. ఆ ఊర్లో వాళ్ళకి ఎంతో పెద్ద పేరు వచ్చేసింది. ఆ పేరు వల్ల వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. అది కొడుకు చేసే మంచి పనులు. బయట దేశంలో చదువుకొని వచ్చిన, జాబులు చేసిన, కానీ మన విలేజ్ మన ఊరికి వచ్చినాక మన ఊరు పద్ధతులు, మన ఊరు కట్టుబాటులు మాత్రం దాటకుండ్రి. అర్థమవుతుందా? మన ఊర్లో ఒక మంచి పని చేసి
బాగా పేరు సంపాదించుకోండి. తల్లిదండ్రుల కాడ, ఊర్లో పెద్ద మనుషుల దగ్గరైనా, మన ఊరికైనా ఒక మంచి పని చేసి మంచి పేరు సంపాదించుకోండి. ఇలాంటి కొడుకులు ఉన్న వాళ్ళకి, తల్లిదండ్రులకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. శివయ్య దయ వల్ల ఎప్పుడూ మీకు ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఉంటానండి. నేను మీ మౌనికని. మీరు చాలా గొప్ప కొడుకుని కన్నారు. ఇంకా ఉంటానండి. శివయ్య ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు ఉండాలని, మీ కొడుకు తొందరగా రావాలని కోరుకుంటున్నాను. ఇక ఆ శివుడు ఉన్నంతసేపు మీకు ఎటువంటి హాని జరగదు. ఆయన ఎప్పుడు ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. ఉంటానండి. నేను మీ మౌనికని. బాయ్.